అది ఇప్పుడే మా ట్రైన్ వచ్చేసింది అనమాట. మేము వెళ్ళే ట్రైన్ వచ్చేసి కొల్లాం ఎక్స్ప్రెస్. అండ్ ఆబ్వియస్లీ మనకు ఓవర్ బ్రిడ్జ్ ఇది దాటకుండా ఎవరూ ఎక్కడికి వెళ్ళలేం మ్యాక్సిమం. గైస్ ఏలూరు వచ్చాము ఇప్పుడే. ఏలూరు రీచ్ అయ్యాం. వీఆర్ ఎంజాయింగ్. యాక్చువల్లీ ఇప్పుడే స్వీట్ కపుల్ కలిసారనమాట. చాలా బాగా క్లోజ్ గా మాట్లాడు అంకుల్ ఆంటీ. సో నైస్. యాక్చువల్లీ వాళ్ళని క్యాప్చర్ చేయాల్సింది కదా. వాళ్ళని కూడా క్యాప్చర్ చేయాల్సింది. చాలా స్వీట్ గా ఉన్నారు అండ్ చాలా స్వీట్ గా మాట్లాడారు. చాలా బాగున్నారు అసలు. అంకుల్ అయితే మరీ అసలు ఎంగేజ్ అయింది. ఇంకా మాకన్నా చిన్న ఏజ్ ఉన్నట్టు ఎల్కేజీ స్టూడెంట్ అని చెప్పారు. బాగుంది. జర్నీ స్టార్ట్ అయింది. గుడ్ వైబ్ స్టార్ట్ అయింది. చాలా బాగుంది. అంటే ప్యాసింజర్స్ కొంచెం కంఫర్టబుల్ గా ఉంటే బాగుంటది కదా. నైస్ స్టార్ట్ యాక్చువల్లీ. ఎస్ బాయ్ గైస్. ఇంకా మాకు ఇది లంచ్ టైం అనమాట. చాలా ఎంజాయ్ చేస్తున్నాం జర్నీని. చాలా నచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ ఇండివిజువల్ ట్రిప్పు మాది, అంటే ఓన్లీ కజిన్స్ అండ్ ఫ్రెండ్స్తో. సో చాలా చాలా హోప్స్ ఉన్నాయి. లైక్ చాలా బాగా ప్లాన్ చేసుకున్నాం బాగా జరగాలి అని చెప్పేసి. సో ఫస్ట్ డే ఆఫ్ ట్రిప్ చాలా బాగా అవుతుంది. చాలా నచ్చింది. లైక్ ఇండివిజువల్ టైం స్పెండ్ చేయడం, లైక్ ఫ్రెండ్స్తో కజిన్స్తో టైం స్పెండ్ చేయడం ఇవంతా. యాక్చువల్లీ మేము నలుగురమే ఉన్నాం ఇప్పుడు. కోయంబత్తూరు నుంచి డుంబు వాళ్ళు కూడా యాడ్ అవుతారు. సో అక్కడి నుంచి ఇంకా ఫన్ ఉండిద్ది అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పటికైతే ఓన్లీ గర్ల్స్ గ్యాంగ్ అనమాట. సో నైట్ అయిపోయింది. చక్కగా ఫుడ్ తినేసాం. మార్నింగ్ నుంచి బ్లాగ్ చేద్దామని అనుకున్నాం కానీ పడుకున్నాం, ఆడుకున్నాం, మళ్ళీ అలా చిల్లయ్యాం. ఇంకా బ్లాగ్ తెద్దామన్న విషయం మర్చిపోయాను. అది మాట మీట్. ఇప్పుడు నుంచి ఏమైనా కుదిరితే తీస్తాను, లేకపోతే తీసుకోలేదు. డైరెక్ట్ వెళ్ళే ప్లేసెస్. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. హ్యాపీ బర్త్డే. పార్టీ అయితే 5th కేరళ మొత్తం ఫుడ్ అంతా ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు. మ్యాటర్ ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. పుష్ప బర్త్డే అనమాట. 4th ట్రైన్ ఎక్కాం కదా, 5th పుష్ప బర్త్డే సెలబ్రేట్ చేసాం ట్రైన్లో. దట్ మీన్స్ 12 o'clockకి. తనకు తెలీదు మేము కేక్ అది తీసుకున్నామని చెప్పేసి. సర్ప్రైజ్ అనమాట. బాగానే హ్యాపీగా ఫీల్ అయింది. ప్రస్తుతానికైతే అక్కలు కేక్ అది కట్ చేపించేస్తున్నారు. వీడియో తీసేది నేనే కాబట్టి ఆబ్వియస్లీ నేను అక్కడ లేనమాట. అదిదా మ్యాటర్. అండ్ పుష్పకి అక్కంటే చాలా ఇష్టము. అండ్ ఇప్పుడు కావ్య, ఇట్స్ కావ్యాస్ టర్న్. కావ్య కూడా కేక్ పెట్టేస్తుంది. వీళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీ తెలుసా అండి? టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటారు. ట్రిప్ అంతా అంతే టామ్ అండ్ జెర్రీలా కొట్టుకున్నారు. బట్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ కలిసిపోతారనమాట. యాజ్ ఈజ్ లైక్ ఏ టామ్ అండ్ జెర్రీ సిరీస్. అండ్ ఇట్స్ మై టర్న్. నేను కూడా కేక్ అది పెట్టేశాను అనమాట. ఆబ్వియస్లీ గిఫ్ట్లు ఏం తేలేదు, ఎందుకంటే డబ్బులు లేవండి, ట్రిప్కే ఖర్చు పెట్టేశాం. అండ్ బేసిక్గా మనకి ఎవరికి గిఫ్ట్లు ఇచ్చి అలవాట్లేదు కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట. ఇంకా గ్రూప్ వీడియో, సెల్ఫ్ వీడియో అలా తీసేసుకున్నాము. ఇప్పుడు ఏమంటే కోయంబత్తూర్ వచ్చేసింది, మా తమ్ముడు వాళ్ళు వచ్చేసారు. అండ్ ఇక్కడ నుంచి వేరే లెవెల్ ఉండిద్ది అనమాట ఫన్. తను పేరు తెలియదు నాకు కూడా. డుంబు ఫ్రెండ్. డుంబు కొంచెం లగేజ్ ఉంటే తను పిక్ చేసుకోవడానికి వచ్చాడు. అండ్ మాతో పాటు వచ్చేది హేమంత్ అండ్ డుంబు అనమాట. మీరు స్టార్టింగ్ చూసినట్టయితే చైతు ఉండుంటాడు. చైతు రాలేదు మాతో. యాక్చువల్గా చైతు కూడా రావాలి, పాపం వాడికి కొంచెం ఇష్యూస్ వల్ల వాడు రాలేకపోయాడు. లేకపోతే వేరే లెవెల్ ఉండేది వాడితో ఫన్. సో వాట్ ఎవర్, మా తమ్ముడాళ్ళు అయితే ట్రైన్ ఎక్కేశారనమాట. అండ్ ఆల్మోస్ట్ కేరళ రీచ్డ్. ఏంటిది నేచర్ కాల్స్ అన్నట్టు. కానీ ఓ మై గాడ్ కేరళ ఉందండి అసలు వేరే లెవెల్. మార్నింగే మా జర్నీ స్టార్ట్ ఎంత బాగా అయిందో. క్లైమేట్ ఓ మై గాడ్ చాలా చాలా బాగుంది.
మేబీ అందుకే కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు అనుకుంటా. మొత్తం నేచరే, మొత్తం ఫుల్లీ గ్రీనిష్ అనమాట. ఇది యాక్చువల్ కొచ్చి ఎయిర్పోర్ట్ అనుకుంటా. మాకు ట్రైన్లో కనిపించింది వెళ్ళేటప్పుడు. చాలా బాగుంది ఎయిర్పోర్ట్ కూడా, ఎంత బాగుందో. అండ్ మేమైతే రీచ్ అయిపోయాం. మేము ఎక్కడ దిగామంటే ఎర్నాకుళంలో దిగాము. ఇక్కడ నుంచి అలపికి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి అలపికి వెళ్ళింది పెద్ద స్టంట్. సో భలే వెరైటీగా జరిగింది. ఎర్నాకుళం జంక్షన్లో దిగాలి యాక్చువల్లీ మేము, బట్ ఎర్నాకుళం టౌన్లో దిగాము. ఇక్కడ నుంచి ట్రైన్కి వెళ్ళిపోదాం అని వీడియోస్ చూడాలి అనుకుంటే యాక్చువల్లీ ట్రైన్ కూడా ఉండే. ఈ ట్రైన్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ట్రైన్ ఉంది. పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఫాస్ట్ గా టికెట్స్ తీసుకుని అండ్ లైక్ ప్లాట్ఫామ్ వేరే ప్లాట్ఫామ్ మీద ఉందన్నమాట. ఆ ప్లాట్ఫామ్ కి ట్రాక్స్ చేంజ్ అయ్యి వెళ్ళిన సెకండ్స్ లో మేము ట్రైన్ లోకి వెళ్ళిపోయాము. సో అల్పికి రీచ్ అయిపోయాం. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ కంటిన్యూ అయితే చూసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.